హాయ్ అండి, అందరూ బాగున్నారా? పలావ్ చేసుకుందాం. వెజిటేబుల్ పలావ్ చేసుకుందాం. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక చిన్న సైజ్ క్యారెట్ తీసుకున్నానండి. ఒక ఆలుగడ్డలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి, ఇది కుకుంబర్ అండి, సౌతికాయ. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ, అలాగే టమాటో తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. వంకాయ ఇందాక కట్ చేసుకున్నానండి, వాటర్లో వేసాను, ఉప్పు వాటర్లో. చూడండి, ఆయిల్ వేడెక్కినట్టుంది. ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. నేను మొత్తం ఒకేసారి వేసేస్తానండి, వేసినాక చూపిస్తాను మీకు. చూడండి, ముందుగా పచ్చిమిర్చి, ఆలుగడ్డలు, క్యారెట్లు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేస్తాను. నేను బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు వాటర్ వేసాను దానికి. పాత బియ్యంకి కొంచెం ఎక్కువ వేయండి, కొత్త బియ్యం అయితే కొంచెం తక్కువ వేయండి, సరిపోతాయి. ఇది కొంచెం మగ్గినాక చూపిస్తానండి. వంకాయ కూడా వేసేసుకుంటానండి, లేకపోతే నల్లగా అయిపోతుంది. అది చిన్న సైజు వేసాను. ఇది ఒక 2 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాను. ఇది మంచిగా కలుపుకుందామండి. ఇది మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేద్దామండి. అప్పుడే అన్నంకి దీనికి ఉడకడానికి కరెక్ట్ అవుతుంది. ఇది సగం ఫ్రై అయ్యాక వేసామనుకోండి, అన్నం ఉడికిపోతుంది. ఇవి కొంచెం అలా గట్టిగా ఉండిపోతాయి. అందుకని మంచిగా ఫ్రై అయిన తర్వాతే రైస్లోకి వేసుకుందాం. నేను కరివేపాకు వేసేది మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు దీనికి టమాటా వేసుకుందామండి. టమాటా వేసాను కదా, ఇప్పుడు కొంచెం కలుపుకొని దీనికి ఉప్పు, పసుపు అన్నీ వేసేద్దామండి. భోజనం టైం అయిపోయింది, యాక్చువల్లీ ఆకలి వేస్తుంది నాకు. కొంచెం ఉప్పు, పసుపు వేద్దామండి, తొందరగా మగ్గుతుంది. చూడండి, పసుపు ఇంకా చాలండి. ఉప్పు దీనికి ఎంత కావాలో అంత వేసుకోండి. బియ్యంలోకి వేసాక చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం చక్కెర వేసుకుంటానండి. పచ్చిమిర్చి కారంగా ఉన్నాయి. ఇవి మొత్తం కలుపుకుందామండి. ఇది ఉప్పు, చక్కెర ముందుగా వేస్తే కొంచెం కలర్ బ్రౌనిష్గా వస్తాయండి, తొందరగా మగ్గిపోతాయి. అందుకే వేస్తాను. కొంతమంది వేయరు, యాక్చువల్లీ కూర దగ్గరకు వచ్చాక వేస్తారు, కానీ నేను ముందుగానే వేసేస్తాను. ఇది ఇంకో 2 నిమిషాలు అవ్వాలండి. ఇప్పుడు దీనికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసేసుకుంటానండి. చూడండి, యాక్చువల్లీ అల్లం సన్నగా తరుముకున్నానండి, కానీ వెల్లుల్లిపాయ మాత్రం తరుగు కొంచెం దంచి వేస్తున్నాను, అంతే. బాగుంటుంది ఇలా వేస్తే. కొత్తిమీర దీనికి కొంచెం వేస్తానండి, తర్వాత ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను. కలుపుకుందామండి. ఇది స్మెల్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి, స్మెల్ బాగా వస్తుంది.
ఇప్పుడు ఇది స్మెల్ అట్లానే ఉండాలంటే ఇప్పుడు వేసి కలుపుకొని మూత పెట్టేయాలండి. ఆ స్మెల్ అట్లానే ఉండిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను గ్యాస్ స్లో పెట్టానంటే ఒక 2 నిమిషాలు మూత పెడతాను. 2 నిమిషాలు అయిందండి, మూత తీస్తాను. చాలండి, ఇంత అయితే చాలు. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నాను కండి, దాంట్లోకి వేసేసుకుందాం. చూడండి, అది మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ రసం దీంట్లోకి వేస్తున్నాను. లాస్ట్కి ఎందుకు వేసుకున్నానంటే పులుపు మంచిగా తగులుతుందని. బటన్ వేసి వదిలేద్దామండి. ఇది కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఉప్పు చూసుకున్నానండి, నాకు ఉప్పు తగ్గింది, అందుకే వేసేసుకుంటున్నాను. అప్పుడు కొంచెం వేసాను కదా, దానికి ఎంత కావాలో అంత వేసాను. ఇప్పుడు దీనికి సరిపడా వేస్తున్నాను. ఇది ఉడుకుతుంది, కొంచెం కలుపుకుంటానండి. ఇది కలిపేటప్పుడు జాగ్రత్త అండి, తడి చేతుల్లో కలపకండి. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోతుంది యాక్చువల్లీ. ఇప్పుడు దీనికి ఇంకా మిగిలింది కదా, కొత్తిమీర వేసేస్తాను. చూడండి, ఇప్పుడు వేసేస్తాను ఇది, ఎందుకంటే ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోతుంది. అది మూత పెట్టేస్తానండి, అంతే. చూడండి, అన్నం అయిపోయింది. మెత్తగా ఏం అవ్వలేదండి. ఒక 2 నిమిషాలు మొత్తం తీసి వదిలేస్తే సరిపోతుందండి. హలో, చాలా మంచిగా వచ్చిందండి. మీరు కూడా చేసుకుని తినేసి నాకు ఎలా ఉందో చెప్పండి కమెంట్లో. ఉంటానండి, బాయ్ అండి.